అందరు నమస్కారం అండి. అడ్వకేట్ రజనీ గారికి వైసీపీ సోషల్ మీడియా అండగా నిలబడిందండి. అది చూసిన తర్వాత నాకు నవ్వాలో ఏడవాలో నాకు అర్థం కాల. ఈరోజు వైసీపీ సోషల్ మీడియా అంతా కూడా రజనీ గారిని హై లెవెల్లో ఎలివేషన్ చేస్తున్నారు, హై లెవెల్లో లేపుతున్నారు. ఏదైతే నిన్న ఇచ్చిన నాగరాజు ఇంటర్వ్యూ ఏదైతే ఉందో ఆ ఇంటర్వ్యూలో వైసీపీ సోషల్ మీడియా చాలా మంచిది, వాళ్ళు వ్యక్తిగతంగా ఎప్పుడు మాట్లాడరు, వాళ్ళు బూతులు మాట్లాడరు, మహిళల గురించి దుర్భాషలు ఆడరు, వాళ్ళు చాలా మంచి వాళ్ళు. కానీ జనసేన సోషల్ మీడియా, టీడీపీ సోషల్ మీడియా వ్యక్తిగతంగా మాట్లాడతారు, బూతులు మాట్లాడతారు. గత 10 రోజుల నుంచి వైసీపీ అండ్ జనసేన సోషల్ మీడియా నా పైన బూతుల దాడి చేస్తున్నారు అని ఆ ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది. అదే ఇంటర్వ్యూలో వైసీపీ సోషల్ మీడియాకి పాజిటివ్గా కూడా మాట్లాడడం జరిగింది. దాన్ని అదునుగా చూసుకొని ఎవరైతే ఈ వైసీపీ సోషల్ మీడియాలో ఉన్న కుక్కలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇదిగో పలానా వ్యక్తి మేము మంచి వాళ్ళమని సర్టిఫికేట్ ఇచ్చారు, మేము మంచి వాళ్ళమే, మేము శుద్ధ పోసలమే అని రకరకాలుగా పోస్టులు పెడుతున్నారు, రకరకాలుగా వాళ్ళకు వాళ్ళు ఎలివేషన్ తెచ్చుకుంటున్నారు. ఈ ఈ చింతా ప్రదీప్ అనే వ్యక్తి ఎవడైతే ఉన్నాడో వాడు ఇంతకు ముందుగా ఒక వీడియో చేశాడు. వీడియో చేసి ఆ వీడియోలో వాడు మాట్లాడుతుంటే నాకు నిజంగా లిటరల్గా నవ్వొచ్చింది. మా సోషల్ మీడియా ఎప్పుడు కూడా బూతులు మాట్లాడదు, ఎవరు కూడా బూతులు మాట్లాడరు. మాది క్రమశిక్షణ కలిగిన పార్టీ, క్రమశిక్షణ కలిగిన సోషల్ మీడియా. అలాంటి అంటే బూతులు మాట్లాడే సంస్కృతి మా సోషల్ మీడియాలో కానీ మా పార్టీలో కానీ లేదు అని వాడు శుద్ధ పూసల మాటలో మాట్లాడుతుంటే నాకు నిజంగా నవ్వేసింది. అదే సమయంలో రజనీ గారి ఏదైతే ఎమోషనల్గా ఆ ఇంటర్వ్యూలో మాట్లాడిందో, ఎమోషనల్ అయ్యిందో దానికి ఈడు తెగ బాధపడిపోతున్నాడు. నాకు కూడా ఏడుపు వస్తుందండి, నాకు కూడా కన్నీరు వస్తున్నాయండి అని చెప్పేసి వాడు లెవెల్లో వాడు ఇచ్చుకుంటున్నాడు. వీడేం మాట్లాడుతున్నాడు అనేది ఒకసారి వినిపిస్తా, వినండి. 1 by 1 వినిపిస్తూ మనం మాట్లాడదాము. రారా చెప్పరా. మా సోషల్ మీడియా వరకు అండి గుండెల మీద చేసుకుని నేను గర్వంగా చెప్పగలను, ఏ ఒక్కరు కూడా లైన్ క్రాస్ గా, ఏ ఒక్కరు కూడా లైన్ క్రాస్ నీకు అసలు సిగ్గు లేదురా. నీకు చింతా ప్రదీప్, పంచ ప్రభాకర్ అని వాడు వస్తుంది, వాడి పేరు వస్తుంది, వాడు హౌలేగడు వాడు. చింతా ప్రదీప్ నీకు సిగ్గు లేదురా. ఆ పంచ ప్రభాకర్ అనే ఆ పోరంబోకు ఎవడైతే ఉన్నాడో వాడు బూతులు మాట్లాడుతుంటే వాడితో నువ్వు జూమ్ కాల్స్ పెడతావు ఖండించకపోగా. అలాంటి ఎదవలను నువ్వు ఎంకరేజ్ చేసుకొస్తావు. పంచ ప్రభాకర్ లాంటి ఎదవనే సన్నాసిని మీ పార్టీలు ఎవరు బూతులు మాట్లాడరా? ఇంకా చాలా మంది చెడ్డగా మాట్లాడు. ఆర్గానిక్, ఎవ్రీథింగ్ ఇస్ ఆర్గానిక్. నిజమే. ఏదో మనము రెచ్చగొట్టు లేకపోతే మనము ఇలా చేయి అలా చేయని మనం ఏ రోజు ఎవరికి చెప్పము. ఒరే అందుకనే సిగ్గుందరా నీకు, అసలుగా కొద్దిగా సిగ్గుందా నీకు? అరే జనాలు ఏమనుకుంటారో అనే కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేదరా నీకు? మీరు ఆర్గానిక్ పని చేస్తున్నారా? ఆర్గానిక్ మాట్లాడుతున్నారా? అరే మీరు ప్రతిదీ తాడేపల్లి స్క్రిప్ట్ వస్తాయి. ఒకే రోజు ఒకరోజు అంటే ఈ రోజు ఈ టాపిక్ మీద మాట్లాడాలి, ఈ టాపిక్ మీద పోస్టులు పెట్టాలి. ఒక రోజుకు ఒక టాపిక్. వైసీపీ సోషల్ మీడియా ఎక్కడన్నా చూడండి, ఏ సోషల్ మీడియా పేజీ ఓపెన్ చేసినా చూడండి, ఒక్కటే టాపిక్ ఒకే రోజు మూకుమ్మడిగా దాడి చేస్తారు, మూకుమ్మడిగా మాట్లాడతారు, ఆర్గనైజ్గా చేస్తారు. వీళ్ళు దీన్ని ఆర్గనైజ్ క్రైమ్ అంటారు. దీన్ని వీళ్ళు ఆర్గనైజ్ క్రైమ్ చేస్తూ వీళ్ళు మేము ఆర్గనైజ్గా చేయము, ఇష్టపూర్వకంగా చేస్తామని చెప్పేసి ఇటు మొదటి మాట్లాడుతున్నాడు. చూడండి ఆ రజనీ గారి గురించి ఎమోషనల్ అవుతాడు మనోడు. ప్రతి పొగడ్త గానీ లేకపోతే వచ్చే ప్రతి మ్యాటర్ గానీ అంత స్వచ్ఛంగా ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్గానిక్. ఇప్పుడు అదే వాళ్ళ పార్టీ వాళ్ళు ఆమెను ఎలా బాధ పెడుతున్నారో ఈ వీడియో ఒకసారి చూడండి. లోఫర్ నేను తిట్టకూడదు అనుకుంటున్నా, కానీ తిట్టాల్సి వస్తుంది. లోఫర్గా జనసేన సోషల్ మీడియా కానీ టీడీపీ సోషల్ మీడియా కానీ రజనీ గారిని బూతులు తిడుతున్నట్టు ఏ ఒక్క వీడియో చూపించరా? ఒక్క వీడియో చూపించు. ఎవరు తిట్టారా ఆవిడ్ని? ఎవరు బూతులు తిట్టారు? ఎవరైతే వ్యక్తిగతంగా మాట్లాడారు? ఎవరు ఆవిడని దుర్భాషలాడారు? ఏ ఒక్క అంటే జనసేన కానీ టీడీపీ కానీ ఏ వ్యక్తి కూడా ఆవిడ గురించి బూతులు మాట్లాడాలా? ఎవరైనా మాట్లాడుంటే నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చూపించు, ఇదిగో పలానోళ్ళు మాట్లాడుతున్నారని నువ్వు చూపించు, లేదా రజనీ గారి చేత చెప్పించురా. నీకు దమ్ముంటే నువ్వు మగాడవైతే నిజంగా. ఎవర్రా తిట్టారు? నా చొప్పు విషయం కొడతా అంటే పడికి మళ్ళీ మాట్లాడితే
జనాలు వింటారు కదా, మనం ఏం చెప్పినట్టు సోది చెప్పినట్టు వింటారు కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోరు. రజనీ గారు కూడా చెప్తున్నా, రజనీ గారు కూడా నేను చెప్తున్నా, రజనీ గారు మిమ్మల్ని ఎవరైనా బూతులు తిడుతుంటే మాకు చెప్పండి. ఏ వ్యక్తి మిమ్మల్ని బూతులు తిట్టాడు, ఏ వ్యక్తి మిమ్మల్ని బూతులు తిడుతూ వీడియో చేశాడు మాకు చెప్పండి. అడ్వకేట్ రజనీ గారి దగ్గర నా నెంబర్ ఉంటుంది అని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా ఉంటుంటుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, ఉంటుంది ఖచ్చితంగా. మీరు నా నెంబర్కి లింకులు షేర్ చేయండి. ఎవరు బూతులు తిట్టారు మిమ్మల్ని? ఎవరు తిట్టారా? ఎవరు తిట్టారు బూతులు? సిగ్గు లేకుండా మాట్లాడతారు. బాధపడుతుంది ఒకసారి చూడండి. ఈరోజు నేను తప్పు అన్నందుకు నాకు కోవర్టు ముద్ర వేసేసి నువ్వు నిజంగా కళ్ళలో నీళ్ళు వస్తుంది. అంటే నేను పొద్దున కూడా చెప్పా, రజనీ గారు తప్పు అని క్వశ్చన్ చేయొచ్చు, దాంట్లో ఎలాంటి తప్పు లేదు. కానీ మీరు క్వశ్చన్ చేసే ముందు పార్టీకి రాజీనామా చేయాలి. పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మీరు తప్పు అని మాట్లాడాలి. అధికార ప్రతినిధి అంటే మామూలు విషయం కాదు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడతారో, అంటే మీరు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడంటే, ఒక మాట చెప్పాలంటే మీరు ఏ స్టాండ్ అయితే తీసుకుంటారో అది పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నట్టే. మీరు ఏ మాట అయితే మాట్లాడతారో అది పార్టీ మాట్లాడినట్టే. అధికార ప్రతినిధి అంటే అది అధికార ప్రతినిధి పదవికి మీరు కట్టుబడి ఉండాలి, పార్టీకి మీరు కట్టుబడి ఉండాలి. అదే ఒక రూలు, అదే సంస్కృతి. మీరు మాట్లాడాలనుకుంటే పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయేసి మాట్లాడండి, తప్పు లేదు. మిమ్మల్ని ఎవరో ఇక్కడ ఆపరు. మాకు పద్ధతులు నచ్చలేదు, మాకు నచ్చడం లేదు పరిపాలన అనుకుంటే మీరు రాజీనామా చేసి అఫీషియల్గా మీరు వెళ్ళి మీరు క్వశ్చన్ చేయండి. అంతేగాని పార్టీలో ఉండి పార్టీ స్టాండ్ తీసుకోకుండా పార్టీకి ఎన్నుపోటు పొడిచి పవన్ కళ్యాణ్ గారు నమ్మి మీకు పదవినిచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారు పరువు తీసి ఈరోజు మీరు వైసీపీ సోషల్ మీడియాని మీరు నెత్తిన పెట్టుకుంటున్నారు. ఒకసారి ఆలోచించుకోండి రజనీ గారు. మీరు కూడా చెప్పరా, ఇంకా చెప్పరా, చెప్తాను చెప్పు. అంటే ఒక మహిళను పట్టుకొని నేను ఇంతవరకు నేను గర్వంగా చెప్పగలనండి. ఒరే హౌలే ఏదైతే షర్మిల గారు మహిళ కాదురా, విజయమ్మ గారు మహిళ కాదురా, అనిత గారు హోమ్ మినిస్టర్ అనిత గారు మహిళ కాదురా, రాయపాటి అరుణ గారు మహిళ కాదురా, వీళ్ళందరూ మహిళలు కాదురా. వీళ్ళందరిని తిట్టింది ఎవర్రా? వీళ్ళందరూ దూషించింది ఎవరు? మీరు కాదంటారా? లఫుట్ నా పడగలరా? మీరు కాదంటారా? వీళ్ళ గురించి మాట్లాడింది వ్యక్తిగతంగా. షర్మిలాని క్యారెక్టర్ లేదని మాట్లాడిన పంచ ప్రభాకర్ వాడిని పక్కన వేసుకుని తిరుగుతా కదరా, వాడితో జూమ్ కాల్స్ పెడతా కదరా. కనీసం నీకు ఇంగిత జ్ఞానం ఉందరా? నీకు కడుపు కన్నం తింటున్నా, గడ్డి తింటున్నావు. నువ్వు నిజంగా మనిషి పుట్టుంటే పంచ ప్రభాకర్ లాంటి వ్యక్తిని పక్కన పెట్టుకోవు. నువ్వు షర్మిల గారిని అన్ని బూతులు మాట్లాడితే, అంత వ్యక్తిగతంగా దూషణ చేస్తే అలాంటి వాడితో నువ్వు జూమ్ కాల్ చేస్తున్నావు. నిన్నేమనాలి రా హౌలేగా? నువ్వేదో నీతులు మాట్లాడుతున్నావు, సొత్తపోసలాగా, పతివర్తలాగా. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. మనం ఏదైనా నవ్వు తెప్పిస్తూ మాట్లాడతాం, లేకపోతే అవతల వాళ్ళని మనం వెటకారం చేస్తే వాళ్ళు కూడా దాన్ని ఎంజాయ్ చేస్తారు. ఆ విధంగానే మనం ఏదో చెప్పాం, కానీ మహిళల గురించి చెడ్డగా మాట్లాడకూడదు. చెప్పు దిశం కొట్టాలి. ఇట్స్ వెరీ వెరీ రాంగ్. మహిళల్ని గౌరవించుకోవడం మన సాంప్రదాయం. అబ్బా వచ్చిండయ్యా శుద్ధపోస, పతివర్త వచ్చిండయ్యా శుద్ధపోస. మహిళలకు గౌరవించుకోవాలంట. ముందు షర్మిల గారిని గౌరవించమంటారా? ఫస్ట్ మీ నాయకుడి బిడ్డే కదంటరా, మీ అన్న చెల్లెలే కదంటరా. ముందు విజయమ్మ గారిని గౌరవించండిరా. ఇంట్లో ఉన్న మహిళని గౌరవించరా మీరు? ఇంట్లో ఉన్న మహిళని బూతులు తిడతారు, వాళ్ళని గౌరవించరు. బయటకు వచ్చి వీడియోలు చేసి పెద్ద ముదర మాటలు, పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు. సిగ్గులేని బతుకులు రా మీ ఇన్ని. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. చెప్పి ఇంకా బేసిక్ ప్రిన్సిపల్ అండి. చూడండి ఎలా బాధ పెడుతున్నారు. మా పార్టీలో మాత్రం అండి మేము చెప్తున్నాం కదా, గర్వంగా చెప్పగలం. ఎవరికి కాల్స్ చేసి తిట్టడాలు కానీ బెదిరించడం కానీ ఇట్లాంటివి చేయలేదు. వీడు చెప్తున్నాడు వినండి, వీడు చెప్తున్నాడు నమ్మండి. అరే నాకే ఫోన్లు చేస్తారా, నన్నే బెదిరిస్తున్నారా. నేను ఎప్పుడు కూడా ఆడియో కాల్ వీడియో కాల్ నేను ఎప్పుడు కూడా పెట్టింది లేదు, పెట్టను కూడా. వాళ్ళు మాట్లాడి చేసి బూతులే బూతులు, ఒకటే బూతులు. నాకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. ఇప్పటికి నన్ను బెదిరిస్తున్నారు. ఎందుకు బెదిరించడం లేదు? మహిళలకు కూడా ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. అనిత గారికి ఒకనొక టైంలో ఫోన్లు చేసి అర్ధరాత్రి ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. రాయపేట అరుణ గారికి అర్ధరాత్రి ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. అరే మీరు బెదిరించరా? మీరు సాక్షాత్ ఒక ఎమ్మెల్యేని బెదిరించారా మీరు? కోటమిరెడ్డి గారిని, నెల్లూరు ఎమ్మెల్యే, ఆయన్నే బెదిరించారు మీరు. ఎవరికి సొంతపోసలు మాటలు చెప్తున్నారు నువ్వు అసలుకే? అది ఎలా మాకు అబ్బింది అంటే, మా నాయకుడి నడవడిక, మా నాయకుడి ఆలోచన విధానమే మేము ఫాలో అవుతామండి.
ఫు, నీ బతుకు జడ మేము సిగ్గుంది అసలు. గర్వంగా కూడా చెప్పగలం. నువ్వు నీ సోది నీ సిగ్గుందరా మీకు అసలుకే. సొంత చెల్లిని తిడుతుంటే సొంత చెల్లినే తిట్టిస్తున్నాడు. ఆ వ్యక్తికి ఎలా ఎక్కడున్నాయిరా ఎక్కడున్నాయి చెప్పు. సంస్కృతి ఎక్కడుంది మంచితనం? మీ నాయకుడికి సొంత చెల్లినే తిట్టిస్తున్నాడు. ఎక్కడ సాంప్రదాయం ఉంది? ఎక్కడ మంచితనం ఉంది మీలో? ఎందుకు ఇలాంటి మాటలు, ఎందుకు ఇలాంటి బుద్ధ తక్కువ మాటలు? సిగ్గుంది అసలు మీకు కొంచెం కూడా. ఇలాంటి వాళ్ళని ఎదవలందరినీ రజనీ గారు సపోర్ట్ చేస్తూ వాళ్ళకి హైలైట్స్ ఇస్తున్నారు. రజనీ గారికి నేను పొద్దున చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, వైసీపీ సోషల్ మీడియాని కానీ వైసీపీ పార్టీని నమ్ముకుంటే మాత్రం షర్మిల గారికి ఏ గతి అయితే పట్టిందో, షర్మిల గారికి ఎలాగైతే అవమానిస్తున్నారో, ఆ విజయమ్మ గారిని ఎలాగైతే అవమానిస్తున్నారో, రేపొద్దున మిమ్మల్ని అవమానించాలని గ్యారంటీ లేదు. ఖచ్చితంగా మిమ్మల్ని కూడా అవమానిస్తారు. అంటే మీ తోటి కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో, రాయపట్టి అరుణ, కీర్తన గారు, అలాగే ఇంకో మహిళా అధికార ప్రతినిధి ఉంది, ఆవిడ, వీళ్ళందరినీ కూడా బూతులు మాట్లాడిన వ్యక్తులు వైసీపీ సోషల్ మీడియా. రజనీ గారికి మరి అది గుర్తుందో లేదో నాకు అర్థం కాల. నన్ను ఇబ్బంది పెట్టలేదు వైసీపీ సోషల్ మీడియా అంటే మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతారండి? మీ ఫ్యామిలీ అంతా వైసీపీ పార్టీలోనే ఉంది అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. మీ అత్త ఎంపీటీసీ అంట ఆరోపణలు వస్తున్నాయి. పార్టీ అంతా వైసీపీలో ఉంటే మిమ్మల్ని ఎవరు బెదిరిస్తారండి? మిమ్మల్ని ఎందుకు సోషల్ మీడియా ఇంక లేకుంటే ట్రోల్ చేస్తారండి? అంటే మిమ్మల్ని చేయకపోతే పర్వాలా, ఇంకెవరిని చేసినా కూడా మీకు ఓకే. మిమ్మల్ని చేయకూడదు. మీ పార్టీలో ఉన్న మహిళలు, అధికార ప్రతినిధుల్ని ట్రోల్ చేసినా, బూతులు మాట్లాడినా మీకు పర్వాలా, మీకు అభ్యంతరం లేదు. మిమ్మల్ని చేయలేదు కాబట్టి వాళ్ళు మంచోళ్ళు, అంతేనా? మీ ఉద్దేశం? తప్పు రజనీ గారు ఇలా మాట్లాడటం అనేది కొంచెం అంటే సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియాని నెత్తిన పెట్టుకొని వాళ్ళకి భారీ వెలివేషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది ఒక్కసారి గతానికి వెళ్ళి ఒక్కసారి మొత్తం పరిశీలించుకున్న తర్వాత వాళ్ళని పొగడాలా తిట్టాలనేది మీ విజ్ఞతగా వదిలేస్తున్నా. జై హింద్.